ఓర్పుతో ఎదిగితేనే విజయం. మట్టిలో ఉన్నప్పుడు పురుగులు తినాలని చూశాయి. మొలకగా వచ్చినప్పుడు పక్షులు పొడవాలని చూశాయి. మొక్కగా పెరుగుతుంటే పశువులు మెయ్యాలని చూశాయి. కానీ దేనికి లొంగకుండా ఆ విత్తనం వృక్షమై నిలిచింది. నాడు ఏ ప్రాణులైతే దానిని నాశనం చెయ్యాలనుకున్నాయో నేడు అవే ప్రాణులు ఆ చెట్టు నీడన తలదాచుకుంటున్నాయి. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడ్చేవారు ఉంటారు. నిన్ను క్రిందికి లాగాలని చూసేవారు ఉంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఓపికతో ఉండడం. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రేపు నువ్వు గొప్ప స్థాయికి చేరినప్పుడు నిన్ను విమర్శించిన నోళ్ళు నీ సహాయం కోసం వస్తాయి. నిన్ను తక్కువ చేసిన వారే నీ నీడన సేదు తీరుతారు. ఓర్పు వహించు. ఉన్నతంగా ఎదుగు మిత్రమా. జీవితం మీద ఆశతో కాదు, కసితో కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది మిత్రమా. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఎలా మారగలవు అదే నిజమైన శక్తి. అందరూ అసహించుకునే గొంగలి పురుగు కాలక్రమేణా రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. కాలంలో మార్పు అనేది సహజం మిత్రమా. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి సంబంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. నీ ఆలోచన మారితే జీవితం మారుతుంది. భయం నుంచి ధైర్యానికి, సందేహం నుంచి స్పష్టతకు అడుగు వెయ్యి. ప్రతి చిన్న ఆలోచన నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి కష్టాన్ని ఎదుర్కొనే శక్తి మనసులోనే ఉంటుంది. దానిని గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది మిత్రమా. విమర్శించేవారు శత్రువులు కాదు. మన గెలుపు ప్రయాణంలో అవసరమైన మార్గాలు చెప్పేవారు. వారి మాటలే మన బలబలాలను తెలియజేస్తాయి మిత్రమా. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమి అంటే అసలు ప్రయత్నించకపోవడం. అవసరమైతేనే మాట్లాడు, లేకుంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన తేకూడదు. ఒకరిపై ఒకరికి నమ్మకం, అర్థం చేసుకుని క్షమించే గుణం, ఎదుటివారిపై గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపు, ఇవే బంధాన్ని నిలబెట్టే స్తంభాలు.